జనాలతో నిండి ఉన్న ఒక బస్సు కొండలు లోయల గుండా ప్రయాణిస్తుంది. కొంత ప్రయాణం తర్వాత బస్సు అదుపు తప్పి లోయల్లో పడబోతూ ప్రమాదం నుంచి బయటపడుతుంది. కొంత దూరం ప్రయాణం తర్వాత పెద్ద ఉరుము ఉరుముతుంది. బస్సులో అందరూ భయపడతారు. బస్సులో ఉన్న ఒక అతను లేచి, మనలో ఎవరో పాపాత్ముడు ఉన్నాడు, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి, దీనికి ఉపాయం ఒకటే అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చి బస్సు సైడ్కి ఆపి, అదిగో ఎదురుగా ఒక చెట్టు ఉంది, దాని దగ్గరికి ఒక్కొక్కరుగా వెళ్ళి చెట్టును ముట్టుకొని రావాలి, ఏదైనా జరిగితే ఆ పాపాత్ముడికే జరుగుతుంది అని అనుకొని అలాగే ఒక్కొక్కరు వెళ్ళి చెట్టును ముట్టుకొని తిరిగి వస్తుంటారు. అలా అందరూ వెళ్ళి చెట్టును ముట్టుకొని వస్తుంటారు. చిట్ట చివరిగా ఒకే ఒక వ్యక్తి బస్సు చివరిలో ముడుచుకొని కూర్చొని ఉంటాడు. అతని వంక బస్సులో ఉన్న వాళ్ళందరూ చాలా నీచంగా చూస్తూ, వీడే ఆ పాపి అని మనసులో అనుకుంటారు. అతన్ని వెళ్ళి చెట్టు ముట్టుకొని రా అని చెప్తారు. ఆ వ్యక్తి అందరూ అలా చూడడంతో బాధపడుతూ బస్సు దిగి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును ముట్టుకుంటాడు. ఒక పెద్ద పిడుగు పడుతుంది బస్సు మీద. బస్సు కాలిపోయి బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. చూసారా మిత్రులారా, ఈ ఒక్క పుణ్యాత్ముడి వలన అప్పటిదాకా ఏ ప్రమాదం జరిగినా అందరూ తప్పించుకొని సురక్షితంగా ఉండగలిగారు. అతను బస్సు దిగగానే అందరూ చనిపోయారు. ఎవరు పుణ్యాత్ముడు ఎవరు పాపాత్ముడు మనం తేల్చలేం. ఏ వ్యక్తిని హేళన చేయకండి, తప్పుగా అనుకోకండి.